నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. సారీ డాడీ, ఇక ఈ కేసు క్లోజ్ అయినట్టే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి స్వయంగా తన తండ్రితోటే సారీ డాడీ, ఇక ఈ కేసు క్లోజ్ అయినట్టే అని చెప్పేసి నేను థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను. అంటే ఒక బాధతోటి, ఒక ఉద్వేగంతోటి సునీత రెడ్డి చెప్తున్నట్టుగా ఈ కేసు క్లోజ్ అయిపోయింది డాడీ, ఐ యామ్ వెరీ సారీ అని చెప్పేసి. ఎందుకంటే వైఎస్ సునీత రెడ్డి తన తండ్రి మర్డర్ కేసు, అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో న్యాయం జరగాలి అంటూ ఎక్కని కోర్టు మెట్లు లేవు, దిగని కోర్టు మెట్లు లేవు. సిబిఐ చేత విచారించాలని కోరింది. అలాగే సిబిఐ విచారణ సరిగా జరగటం లేదని చెప్పేసి కూడా కోర్టులకు వెళ్ళింది. సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు అలాగే సిబిఐ కూడా ఈ కేసు విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాయి. నిజంగా ఆ కీలకమైన వ్యాఖ్యలు వింటే గనక అనేక అనుమానాలు రేకెత్తుతాయి. వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియోలో. ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. అయితే ముందుగా సిబిఐ, సుప్రీంకోర్టు ఏమంటున్నాయి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ తీరును ఆక్షేపిస్తూ ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆమె వాదనల్ని తోసిపుచ్చింది. అదే సమయంలో దర్యాప్తు సంస్థ సిబిఐ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని సిబిఐ నిర్ణయానికి వచ్చింది. నిజంగా ఈ ఈ మాట మాత్రం, వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని సిబిఐ నిర్ణయానికి వచ్చింది అనే మాటలో మాత్రం నాకు అనేక అనుమానాలు వస్తున్నాయి. నేను అన్నాను కదా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని, తప్పకుండా డిస్కస్ చేద్దాం. అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా స్పష్టం చేసేసింది. ఇప్పటికే ఈ కేసులో 3 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినట్టుగా సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో సిబిఐ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. తమ వద్ద కేసు మెటీరియల్ ఉందని వాదించే ప్రయత్నం చేసిన సునీత రెడ్డి తరఫు లాయర్ సిద్ధార్థ లుద్రాకు అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులోనే ట్రయల్ నిర్వహించాలనుకుంటున్నారా అని సిద్ధార్థ లుద్రాపై సుప్రీంకోర్టు జస్టిస్ సుందరేష్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే సునీతారెడ్డి దాఖలు చేసిన అన్ని పిటిషన్లను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అనంతరం సెక్షన్ 207 కింద కింది కోర్టులో దాఖలు చేసే పిటిషన్లపై విచారణ 4 వారాలలో పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇప్పటికే సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లపై విచారణ వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. వివేక హత్య జరిగి 7 ఏళ్లు అవుతున్న ఇంకా సిబిఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. నిజమే కదా మరి. ఒక మాజీ మంత్రికి సంబంధించిన మర్డర్ కేసు విషయం ఇన్నాళ్లు సాగటం మాత్రం నిజంగా విచారకరము, విడ్డూరం కూడా. ఇది నేనంటున్న మాట కాదు, జనమంతా అంటున్న మాట. సో ఇక గతంలోనే సిబిఐ దర్యాప్తు పూర్తి చేసిన అందులో కొందరిని విస్మరించారని, సమగ్ర దర్యాప్తు కావాలంటూ సునీత వరుస పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. దీనిపై సుప్రీంకోర్టు అసహనంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కీలక ఆదేశాలు వెలువడ్డాయి. సో ఇక నేను అన్నాను కదా నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి అని చెప్పేసి, వాటి గురించి తప్పకుండా ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే మొదటిది వచ్చేసి కడప ఎంపీ సీటు విషయం. అంటే సుప్రీంకోర్టుకి లేదా సిబిఐకి సంబంధించి కొన్ని మనం కీలకమైన ఆదేశాలు లేకపోతే ఛార్జ్ షీట్లు ఇలాంటివి వింటూ ఉంటాం కదా, ఇలాంటి మాటలు. ఆ ఛార్జ్ షీట్ లో ఉన్న ఒక మాట ఏంటంటే ఈ మర్డర్ పొలిటికల్ యాంగిల్లోనే జరిగింది, కడప ఎంపీ సీటు కోసమే ఈ మర్డర్ జరిగింది అని చెప్పేసి. ఇక మనం కడప ఎంపీ సీటు గురించి మాట్లాడుకుంటే, ఈ కడప ఎంపీ సీటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు కూడా, అయితే రాజశేఖర రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసేవారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. అన్న ఎంపీ అయితే తమ్ముడు ఎమ్మెల్యే, లేదా తమ్ముడు ఎంపీ అయితే అన్న ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. అయితే 2009లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఆరంగేట్రం చేశారు. అందుకనే వివేకానంద రెడ్డి తన ఎంపీ సీటుని జగన్ కోసం త్యాగం చేశారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎంపీగా అంటే రాజీనామా చేసి తన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నారు కదా, ఆ పార్టీ గుర్తు మీద మళ్ళీ పోటీ చేసి గెలిచారు. ఇక ఎమ్మెల్యే సీటు, పులివెందుల ఎమ్మెల్యే సీట్లో వైఎస్ విజయలక్ష్మి పోటీ చేసి బై ఎలక్షన్ లో గెలుపొందారు. ఆ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ విజయం మీద వివేకానంద రెడ్డిని పోటీకి దింపింది. కానీ విజయలక్ష్మి గెలిచారనుకోండి, అది వేరే విషయం. అయితే 2014లో కూడా వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో చూస్తే గనక ఆ టైంలో 2014లో కడప ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. మరి 2019 వచ్చింది కదా, 2019 వచ్చేసరికి ఈ క్రమంలోనే మధ్యలో 2014, 2019 మధ్యలోనే వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తన సొంత అన్న కొడుకు పార్టీలోనే చేరారు. చేరి క్రియాశీలకంగా ఉంటున్న క్రమంలో మరి కడప ఎంపీ సీట్ ఎవరికి ఇవ్వాలి? వైఎస్ వివేకానంద రెడ్డికి ఇవ్వాలా, వైఎస్ సునీత రెడ్డికి ఇవ్వాలా, వైఎస్ షర్మిలారెడ్డికి ఇవ్వాలా? ఎందుకని అంటే షర్మిలారెడ్డి చాలా కష్టపడ్డారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్ జైల్లో ఉండగా పాదయాత్రలే చేశారా, సభలు సమావేశాలు నిర్వహించారా, బస్సు యాత్రలు నిర్వహించారా, లేదా బై బై బాబు బై బై పప్పు అంటూ క్యాంపెయిన్లు కూడా నిర్వహించారా? మంగళగిరిలో కూడా ఆవిడ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు లోకేష్ ని ఓడించడానికి. సో మరి అంత పార్టీ కోసం శాయశక్తులు ధారపోసిన షర్మిలకి కడప ఎంపీ టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి వైఎస్ వివేకానందరెడ్డి పట్టుపట్టారని, ఈ క్రమంలోనే ఆయన్ని మట్టు పెట్టారని కూడా టాక్ నడిచింది. అయితే ఈ కడప ఎంపీ సీటు ఎవరికి వెళ్ళింది అంతిమంగా 2019లో? వైఎస్ వివేకానందరెడ్డి లేదా షర్మిలారెడ్డి పోటీ చేయాల్సిన సీటు అవినాష్ రెడ్డికి వెళ్ళింది. సో కాబట్టి ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి మీద అనుమానాలు ఉండటం సహజమే కదా. సో ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు జరగలేదు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అలాగే మరో అనుమానం కూడా ఉంది. ఇక్కడ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ చూస్తే వివేకానంద రెడ్డి, వీళ్ళ ముగ్గురు మధ్య కూడా అసహనం ఉంది. అంటే వివేకానంద రెడ్డికి ఎక్కడో జగన్మోహన్ రెడ్డి సైడ్ ట్రాక్ లో వెళ్ళిపోతున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం కూడా వైఎస్ అవినాష్ రెడ్డి లేదా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని పొలిటికల్ గా ఎంటర్ కానివ్వలేదు. పులివెందల రాజకీయాలలో చెయ్యి పెట్టనివ్వలేదు, వేరు కూడా పెట్టనివ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ఎంటర్ చేశాడు, ఎంటర్టైన్ చేశాడు అని చెప్పేసి వివేకానంద రెడ్డికి ఒక అసహనం ఉంది. పైగా వివేకానంద రెడ్డి కూడా 2014 తర్వాత వైసీపీలోకి వచ్చేశారు, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు అవినాష్ రెడ్డికి ఏంటి, మనకి పొలిటికల్ గాను చెక్ పెట్టేస్తాడు వివేకానంద రెడ్డి, ఇక అలాగే వ్యాపార పరంగాను మనకి ఇబ్బందులు తలెత్తుతాయి, వివేకానంద రెడ్డి గనక జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయితే అని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేసినట్టుగా టాక్. అందుకే వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించారు అవినాష్ రెడ్డి అని చెప్పేసి చాలా కథలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఆ కోణంలో దర్యాప్తు జరిగిందా లేదా అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది కదా, మర్డర్ జరిగినప్పుడు మరి అది మొదట గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలిపోటుగా మారింది. అయితే ఈ మర్డర్ కేసు విషయంలో 40 కోట్ల రూపాయలు చేతులు మారాయి అని చెప్పేసి. ఎందుకని అంటే ఈ మర్డర్ మామూలు మర్డర్ కాదు, ఒక మాజీ మంత్రికి సంబంధించిన మర్డర్, ఒక మాజీ ఎంపీకి సంబంధించిన మర్డర్, ఒక దివంగత ముఖ్యమంత్రి తమ్ముడికి సంబంధించిన మర్డర్. ఇలాంటి మర్డర్ జరగాలి అంటే మరి పెద్ద పెద్ద స్థాయిలోనే సుపారీ ఉండాలి కదా. మరి ఆ సుపారీ 40 కోట్లట. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు కదా దస్తగిరి, ఇతనికే ₹1 కోటిన్నర ముట్టింది అప్పట్లో అని చెప్పేసి టాక్. కొంత మొత్తాన్ని ఖర్చు పెట్టుకున్నా గానీ ఒక 50 లక్షల నుంచి ₹1 వరకు కూడా దస్తగిరి తన ఫ్రెండ్స్ దగ్గర దాచిపెట్టుకున్నాడని, దాన్ని సిబిఐ రికవర్ చేసిందని కూడా చెప్పేసి అప్పట్లో టాక్ నడిచింది. ఈడీనో సిబిఐ రికవర్ చేసిందని చెప్పేసి అప్పట్లో టాక్ నడిచింది. మరి అంత డబ్బు ఎలా వచ్చింది, మిగతా డబ్బంతా ఏమైంది అనే కోణంలో ఎందుకు దర్యాప్తు జరపలేదు? అసలు ఈ 40 కోట్లు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎవరు దస్తగిరికి ఆ కోటిన్నర ఇచ్చింది ఎవరు, ఆ డబ్బంతా ఎలా వచ్చింది, లిక్విడ్ క్యాష్ గా ఎలా వచ్చింది అని చెప్పేసి ఎందుకు దర్యాప్తు జరపట్లేదు? ఇక్కడ కూడా కొన్ని అనుమానాలు వస్తాయి కదా. ఇది నా డౌట్ నెంబర్ 3. ఇక డౌట్ నెంబర్ 4లోకి వెళితే, ఇదిగోండి, ఇది గుండెపోటు అన్నారు మొదట, కానీ దాన్ని తర్వాత గొడ్డలిపోటు అని చెప్పారు. సాక్షి ఛానల్లో కూడా ఫస్ట్ గుండెపోటనే వచ్చింది, ఆ తర్వాత గొడ్డలిపోటు అయింది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? గుండెపోటు ఎలా అయింది, గుండెపోటు మళ్ళీ గొడ్డలిపోటు ఎలా అయింది? సో ఇదంతా కూడా ఇంకొక అనుమానం. 4వ అనుమానం ఇది. ఇంకా 5వ అనుమానం, ఇదిగోండి, కాల్ రికార్డులపై ఎవరు ఏమన్నారు అని చెప్పేసి కూడా అప్పట్లో కథనాలు వచ్చాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కాల్ రికార్డ్స్ అంటే వాట్సాప్ కాల్స్ లో మాట్లాడుకున్నారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి కాల్ వచ్చింది, ఆ తర్వాత భారతిరెడ్డికి కూడా తన పిఏ అంటే భారతిరెడ్డి పిఏకి కాల్ వచ్చింది, దాంట్లో భారతిరెడ్డి మాట్లాడారు. ఆ టైంలో ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఎక్కడెక్కడున్నారు, గూగుల్ టేక్అవుట్స్ ఏంటి అని చెప్పేసి కూడా కొంత సేకరణ అయితే జరిగింది, కొంత విచారణ అయితే జరిగింది అని చెప్పేసి. మరి ఆ తర్వాత అది ఏమైపోయింది? ఇది డౌట్ నెంబర్ 5. ఇలాంటి డౌట్స్ నాకు వచ్చాయి, మీకు వచ్చాయా లేదని చెప్పేసి మీరు కూడా కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ డౌట్ వస్తే, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకి సంబంధించి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి తెలిసింది అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. అంటే ఈ మర్డర్ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు చెప్పే మాట ఇది. సో ఈ కేసులో ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు జరగటం లేదు? మామూలుగా అందరికి జనబాహుళ్యానికి తెలిసింది ఎప్పుడు? తెల్లవారి 6 గంటలకి. కానీ అంతకు ముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయిందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కమిటీ, కోర్ కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే జరుగుతుందట. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డికి ఫోన్ వచ్చిందని, ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నారు. వివేకానంద రెడ్డి చనిపోయారు, మర్డర్ జరిగింది అనే ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నారని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని
భారతిరెడ్డికి చెప్పారని, ఆ తరువాత భారతిరెడ్డికి చెప్పిన తర్వాత ఇదిగోండి అజయ్ కల్లం రెడ్డికి అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర్లకి కూడా షేర్ చేసుకున్నారని చెప్పేసి టాక్ నడిచింది. మరి ఈ కేసు విషయంలో సిబిఐ ఎందుకని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని విచారించలేదు? ఆయనకి ఎప్పుడు నోటీసులు ఇవ్వలేదు, ఆయన వాంగ్మూలం తీసుకోలేదు. భారతీరెడ్డికి ఎప్పుడు నోటీసులు ఇవ్వలేదు, ఆవిడ్ని విచారించలేదు, ఆవిడ దగ్గర వాంగ్మూలం తీసుకోలేదు. కానీ ఇక్కడ చూసారా విచిత్రం ఏంటో, జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చిన టైంలో ఆయన దగ్గరే ఉన్న అజయ్ కల్లం రెడ్డికి నోటీసులు ఇచ్చారు, ఆయన విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకి కూడా నోటీసులు ఇచ్చారు, విచారించారు, వాంగ్మూలం తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని, భారతిరెడ్డిని మాత్రం విచారించలేదు, ఆయనకి వాళ్ళిద్దరికి ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు, వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకోలేదు. ఇది ఎలాంటి డౌట్స్ క్రియేట్ చేస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో చెప్పండి. నా అనుమానం మాత్రం ఎక్కడో లోపం జరిగింది, విచారణ సమయంలో, విచారణ జరుగుతున్న క్రమంలో ఎక్కడో లోపం జరిగింది అని చెప్పేసి నాకు వస్తున్న అనుమానం. మీకు కూడా అలాంటి అనుమానమే వస్తుందో లేదో చెప్పండి. సో ఇకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి, ఈయనని అరెస్టు చేస్తున్నారు అని చెప్పేసి ఒకప్పుడు పెద్ద స్థాయిలో హల్చల్ జరిగింది. కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్లో ఆయన మదర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారు, అరెస్టు చేయడానికి సిబిఐ వచ్చేసింది అని చెప్పేసి అప్పట్లో టాక్ నడిచింది. మరి అప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సిబిఐ ఇప్పుడు అసలు విచారించాల్సిన అవసరం లేదని ఎందుకు అనుకుంటుంది? అవినాష్ రెడ్డిని విచారించారా? అవినాష్ రెడ్డిని ఎప్పుడైనా రిమాండ్ లోకి తీసుకున్నారా? ఎందుకని విచారించలేదు? ఎందుకని రిమాండ్ లోకి తీసుకోలేదు? మరి భాస్కర్ రెడ్డిని ఎందుకు రిమాండ్ లోకి తీసుకున్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా అనుమానం వస్తున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే అప్పట్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐని రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారా లేదా? అలాగే అవినాష్ రెడ్డి అనుచరులు కూడా అడ్డుకున్నారా లేదా? సో మరి అప్పుడెందుకు అరెస్ట్ చేయాలని అత్యుత్సాహం చూపించింది సిబిఐ? ఇప్పుడు అసలు విచారించాలని కూడా ఎందుకు అనుకోవటం లేదు? సిబిఐకి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని లేదా ఇంకా ఇతరత్ర నిందితుల్ని విచారించాలి, వాళ్ళని మళ్ళీ కస్టడీలోకి తీసుకోవాలి అని చెప్పేసి ఎందుకు అనిపించడం లేదు? ఈ కేసు విచారణలో మీకు ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి? నాకు వచ్చిన అనుమానాలే మీకు వస్తున్నాయా? ఇలాంటి వాటన్నిటినీ కూడా మీరు దయచేసి కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. సో మొత్తం మీద మీరేమనుకుంటున్నారు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? సో లేదా ఇక్కడి నుంచి ఏమైనా టర్నింగ్ పాయింట్ తీసుకొని మళ్ళీ తెర మీదకి వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకని అంటే గతంలో వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడే ఆయనే ఒక లెటర్ రాసినట్టు, అంటే నేను నా డ్రైవర్ని త్వరగా రమ్మని గదమాయించాను, కోప్పడ్డాను, అందుకని డ్రైవర్ కి కోపం వచ్చి నన్ను చంపేశాడని ఆయనే రాసి సంతకం పెట్టినట్టుగా కూడా ఒక లెటర్ హల్చల్ చేసింది. మరి దాన్ని ఫోరెన్సిక్ లేకపోతే ఇతర దేశాలకు పంపించో దాన్ని టెస్ట్ చేయిస్తామని చెప్పేసి కూడా అప్పట్లో సిబిఐ చెప్పారు. మరి ఏమైంది? ఆ లెటర్ ఎక్కడికి పోయింది? ఆ విచారణ ఎక్కడికి పోయింది? అలాగే కాల్ డేటాని కూడా తీస్తాము, మొత్తం అంతా కూడా వాట్సాప్ కాల్ డేటా అంతా కూడా తీస్తాము, దీన్నంతా కూడా ఫారెన్ కి తీసుకువెళ్ళి పంపిస్తాము, ఫారెన్ లో ఉన్న అంటే అమెరికాలో ఉన్న వాట్సాప్ మెయిన్ బ్రాంచ్ తో మాట్లాడతాం, మేము వాళ్ళతో మాట్లాడి మొత్తం అంతా కూడా డేటా రిట్రీవ్ చేసేలాగా ట్రై చేస్తాం, మొత్తం అంతా డేటా వెలికి తీస్తామని చెప్పేశారు. వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళకి ఏమైనా ఉత్తరాలు రాశారా? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా పర్మిషన్లు తీసుకున్నారా? వాళ్ళు ఏం చెప్పారు అనే విషయాల్ని ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? సో ఇలాంటివన్నీ కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి. సో మీకు కూడా అలాంటి అనుమానాలు ఉంటే కమెంట్ బాక్స్ లో తెలియచేయండి.